ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మేమేం చేస్తాం మేడం? ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఏమా బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే మీరు ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? అంతే ఉండి బాగా చూసావా? వీడియో కావాలంట, వాళ్ళ అబ్బాయిలు కొట్టే వీడియో వద్దంట. వాళ్ళ మన్నయ్య వాళ్ళని చెప్పండి. అక్క అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి. మొత్తం చూసావా? చూడటానికి వెళ్తాం. అంతే ఉండి బాబు. నా తిరిగి పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా పూర్తిగా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మేమేం చేస్తాం మేడం? ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఏమా బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే మీరు ఇక్కడ ఉన్నారు. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? అంతే ఉండి బాగా చూసావా? వీడియో కావాలంట, వాళ్ళ అబ్బాయిలు కొట్టే వీడియో వద్దంట. వాళ్ళ మన్నయ్య వాళ్ళని చెప్పండి. అక్క అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి. మొత్తం చూసావా? చూడటానికి వెళ్తాం. అంతే ఉండి బాబు. నా తిరిగి పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా పూర్తిగా? రైట్. ఈ ఘటనకు సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ ఆడియో శనివారం రాత్రి లీక్ అయింది. ఆధారాలు దొరికినా వాటిని చీకట్లోనే సమాధి చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతమంది స్టూడెంట్స్ కెమెరాలు ఉన్నాయిరా బాబోయ్ అంటుంటే లేవు అని చెప్పి చేతులు దులుపుకోవడంలో ఎంతవరకు నిజం ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఐటీ డిపార్ట్మెంట్ స్టూడెంట్ని. అందరు ఫేక్ అంటున్నారేంటి బ్రో? ఇక్కడ ఉంది మేము హాస్టలర్. నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ. అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే, పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు అంటుంది. అదంతా ఎట్లా అవుతుంది బ్రో? ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదకి తోస్తున్నారు ఫైనల్గా అంతా. ఇంక ఈ అమ్మాయి అసలు వాడొచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా? ఉండాలిగా, చేసిన తనేగా. వాడు కూడా ఒప్పుకున్నాడు. ఈవెన్ తను కూడా ఒప్పుకుంది, నేనే చేసా ఏంటి అంటుంది. అంత ధైర్యంగా చెప్తుంది. ఏంటన్నా ఏమవుతుంది? బయటంతా ఫేక్ అంటారేంటి? ఇక్కడ ఉంటుంది మేము, బయట నుంచి చూసేది వాళ్ళకేం తెలుసు? భయపడుతున్నారంటే భయపడుతున్నాం. ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా? మేమంతా పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్న వాళ్ళంతా? 30 కెమెరాస్ ఉన్నాయి. పైగా 300+ 365 వీడియోస్ లీక్ అయ్యాయి. ఇంకా 800 వీడియోస్ వరకు ఉన్నాయంట బయట. షేర్ అయినవి మాత్రం 365. అందులో ఎవరున్నారు ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అదంతా మీకు తెలియదు. బయట నుండి ఏదో ఫేక్ అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ సపోర్టింగ్. ఈ మెసేజ్ పెట్టాలనిపించింది, ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు, మాకు నచ్చింది అందుకే. అక్క ఎవరో తెలిసిందే, ఫోటో తీసి ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అందరూ ఏడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. నాయనకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు.
మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. ఇది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడుతుంటే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు.